మాస్టర్ గారు ఉక్కు స్టెప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నా. సూపర్ సినిమా కూడా సూపర్ ఉందండి, అదిరిపోయింది. అండ్ మన హుక్ స్టెప్ సాంగ్ అయితే పండగ చేసుకున్నారండి ఫ్యాన్స్. అంటే సాంగ్ లో మొత్తానికి ఉక్కు స్టెప్ ట్రెండ్ ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఆబ్వియస్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరు చూసారు కదా, మనకి ఆల్రెడీ మన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వెంకటేష్ గారు లేచి ఎరగొట్టేసారు డాన్స్. సో కంపోజింగ్ చేసినప్పుడు చాలా టఫ్ ఉండే నాకు. అంటే బాస్ కి కంపోజ్ చేస్తున్నాను, ఎలా చేస్తాను ఏంటి అని ఒక భయం. ఎందుకంటే ఒక లెజెండరీ పర్సన్ కి కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, అది కూడా నేను కూడా కొత్తే కదా. సో నాకు ఒక అవకాశం ఇచ్చారు, పెద్ద బాధ్యత, బాస్ నన్ను నమ్మారు. ఇవన్నీ చాలా బరువులు నాకు. సింపుల్ గా ఫోన్ పట్టుకోమన్నారు, జస్ట్ టార్చ్ చేయమన్నారని చెప్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది? కాదు అది యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఆ స్టెప్ రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ ఫోన్ స్టెప్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే కొన్ని మనకి ఫోన్ మీద కోపం వచ్చి పగలగొట్టాలనుకున్నప్పుడు వచ్చిన స్టెప్ అనమాట అది. సో అలా స్టార్ట్ అయిన స్టెప్ హుక్ స్టెప్ అయింది. సాంగ్ లాస్ట్ లో వచ్చినా కూడా 100 million క్రాస్ చేసిన మేసాల బెల్లం కూడా దాటేసింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? సూపర్ అన్న, చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ చెప్తున్నా కదా నా హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్ లో ఒక్కొక్కళ్ళు ఎగురి అసలు పిచ్చిగా డాన్స్ చేస్తున్నారు. సో బాస్ కూడా అన్న ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ షూట్ చేస్తున్నప్పుడే మేము షాక్ అయినాం. అరే ఏంటి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నారు. సాంగ్ చేసేటప్పుడు అన్న ఆయన ఫుడ్ డైట్ కూడా అంత డాన్స్ చేసినా కూడా స్టిల్ ఆయన చాలా తక్కువ ఫుడ్ తీసుకుని ఓన్లీ వాటర్ తాగేవారు అంతే. బికాస్ ఓన్లీ ఎనర్జీ కోసం ఓన్లీ ఇంతే వాటర్ తాగేవారు. సో దట్ ఈస్ బాస్ అన్న. మీకు ఇన్నేళ్ల కష్టానికి మంచి సాంగ్ పడింది. సో ఏం చెప్తారన్న? హ్యాపీ అన్న. అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక హిట్ కొట్టాను కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే సక్సెస్ అంతా కూడా దీన్ని అయితే దాటలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గ్రేస్ ని అసలు ఎవరు బీట్అవుట్ చేయలేరు కదా. సో ఆయన ఎరగొట్టారు కాబట్టి ఐ డూ మై హార్డ్ వర్క్ అన్న, అంతే. నెక్స్ట్ కళ్యాణ్ గారితో అండ్ ఎన్టీఆర్ గారితో అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? ఏమో అన్న తెలీదు. బట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న 90% నుంచి కాల్స్ వచ్చాయన్న. ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేశారు, ప్రతి హీరో ఫోన్ చేశారు, ప్రతి డైరెక్టర్ ఫోన్ చేశారు. బాబీ కొల్లి కూడా ఫోన్ చేశారు. ఇంకా బెటర్ గా కొరియోగ్రఫీ చేసే ఛాన్సెస్? అవునన్న, 100% అన్న. ఎందుకంటే మనం మళ్ళీ మెగాస్టార్ గారి గ్రేస్ చూసేది చరణ్ బాబులోనే. ఎందుకంటే చరణ్ బాబు వితౌట్ ఎఫర్ట్లెస్ గా డాన్స్ కనిపిస్తుంది. ఆయన చేసే చాలా కష్టమైనా కూడా ఎక్కడ ఆ కష్టాన్ని ఎదురుటోళ్ళకి కనిపించకుండా డాన్స్ చేస్తారు చరణ్ బాబు. సో ఖచ్చితంగా చరణ్ బాబుతో వస్తే మాత్రం ర్యాంపే మళ్ళీ. అంటే చిరంజీవి గారు మాట్లాడుతూ అనిల్ రాయపూడి గారితో నా బాడీ లాంగ్వేజ్ మొత్తం తెలుసు ఆర్డర్ సందీప్ గారు అన్నారు. సో అంతలా ప్రేమ ఎందుకు చిరంజీవి గారు మీ మీద? ఏమన్నా నిజంగా నాకు కూడా తెలియదు. నిజంగా చెప్తున్నా, నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నారు చిరంజీవి గారు. ఒక సొంత మనిషిలా ట్రీట్ చేశారన్న. ఎవ్రీ సెకండ్ కూడా దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఏ ఫ్యామిలీ. సో అది ఎందుకు అనేది నాకు తెలియదు అన్న. సో ఎందుకో నాకు తెలియదు కానీ బట్ నేనంటే మాత్రం చాలా ఇష్టం చిరంజీవి గారికి. లాస్ట్ క్వశ్చన్ అన్న, చాలా మంది అంటే లేదు నా క్యామియో అంటే సాంగ్ లోనే లేదమ్మా. లాస్ట్ క్వశ్చన్, చాలా మంది చిరంజీవి గారి పని అయిపోయింది అన్నారు. సో ఈ సినిమాతో ఒక ఫ్యాన్ ఏం చెప్తారు? అలా ఎక్కడన్నా ఎవరన్నా అన్నది అసలు సమస్య లేదు. నెవర్ అన్నా అసలు ఎప్పటికీ అది ఆ మాట తప్పన్నా. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ బాస్ ది మెగాస్టార్. ఎప్పటికీ మెగాస్టార్ ఎంత మంది వచ్చినా కూడా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే పర్సన్ టాప్ నంబర్ 1 అంతే.